उपयते ध्येयस्तदा सवित्रमण्डल मध्यवर्ते सन्निविष्टः केयोरवान् मकरकुण्डलवान् किरीटिहारे हिरण्यपुत्र शङ्खचक्रः अयीमयायात्म त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायण शङ्करात्मने कालात्म सर्वभूतात्म वेदात्म विश्वतो मुखः जन्मवसे अज्ञाध्येतुहेतुः अस्तमाने स्वयं विष्णुः नैमूर्तिः नारायणाय स्वाहा नारायणाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभततौ यजमानस्य श्रीमान् गोत्रोद्भवस्य मंडीपल्ली रामप्रसाद रेड्डी नामधेयस्य अश्विनी नक्षत्रे मेषराशौ संजातस्य यजमानस्य तद्धर्मपत्नीं हरिद्राङ्गुं शोभितायाः धैर्य वीर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं ततो प्राप्त्यर्थम् अमात्य योग सिद्ध्यर्थम एततो लक्ष्मी वेंकटेश्वर स्वामी आराधनाख्यम कर्म कारयिष्यति ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनमे क्षमालय संस्कारं समर्पयामि ओम ह्रीं खें खें हरिमर्कट मर्कटाय ओम ओम साख्यामदा समार्यं त्वया सहस्पता मन्युरिन्द्रो मन्युरेवासदेवो मन्युर्होता वरुणो जातवेदाः मन्युं विषयवाहिनो मन्यो समसा सजोषाः ओम ह्रीं खें खें हरिमर्कटमर्कटाय श्रीमदो पंचमुखी नमस्कारं समर्पयामि अतः श्रीमन्मः श्रीभूसमेत श्रीमन्मः पद्मावती सहित श्री वेंकटेश्वर स्वामिने नमः चतुर्दशकं सदस्तं विचक्रमाण श्रेदोरुगायो विष्णो प्रस्तवस विष्णो स्तत्रस्तो विष्णो षोडश विष्णो शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि श्रीलक्ष्मी वेंकटेश्वरस्योः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे कलशुद्धा समर्पयामि पंचवोजाग्रवाकं सस्तमिन्धते पूजमानः दशनो देवसोम वस्त्रार्थे अक्षतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं आयुष्यमग्निं शुभ्रं यज्ञोपवीतं परमस्तदेशः लक्ष्मी वेंकटेश्वर स्वामिने हरिद्रा कुंकुम गज्जल कस्तूरी गोरोचनादि सुगंध परिमल द्रव्यं समर्पयामि अर्चत प्रार्चत प्रियमेधा समर्चत ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः गोविंदाय नमः शाश्वताय नमः प्रभवे नमः शेषाद्रिलाय नमः देवाय नमः राजा वरुणो ध्रुवं देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवो टोटल 18.0 కోర్స్ గవర్నమెంట్ అటెండ్ అయ్యింది మెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రెండు మనం 4 కోర్స్ అబౌవ్ 4 కోర్స్ ఉంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేస్తారు తెలంగాణ కూడా ఒకటే ఇచ్చారు మనకు అబౌవ్ 4 కోర్స్ కాబట్టి రెండు ఇచ్చారు ఒకటి దర్శిలో ఒకటి మామూలుగా బాపట్ల ఒకటి డోన్ ఒకటి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన షేర్ 45 lakhs మనం 47 lakhs మనం రిలీజ్ అడ్మిషన్ శాంక్షన్ ఆడిస్తాం యాజ్ కాంక్రీట్ 5% ఆఫ్టర్ నుంచి మనం గవర్నమెంట్ రిమైనింగ్ బ్యాలెన్స్ కోసం మనం
మేడం గారు మీడియాతో మాట్లాడారు. మీడియా ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వెంకటేశ్వర ఇదిగో ఓం శ్రీర్వక్షస్వమాయుష్యమారోగ్యమానీధాశోభమానం మహేయసే ధాన్యం ధనం వశం బహువత్రలాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయుః ఆయుష్మంతం వర్చస్వంతమధో అధిపతిం విషంద్రవశభం కృలో ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగస్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః దిగ్విజయీ భవ. వద్దులే ఫస్ట్ రోజు ఇవన్నీ వద్దు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకు అలాగే అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన రాయచోటి ప్రజలకు అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున మా కుటుంబం తరపున తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా క్రీడా అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవప్రదమైన 3 శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. మళ్ళీ ఎక్కువ చెప్తే వేరేగా వెళ్ళిపోతుంది. మొట్టమొదటి సంతకం నేను మా ఆర్టీసీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ
రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే 1 నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అందరూ కలుస్తాం, బయటే కలుస్తాం.